విత్ యుగన్ మీ మనుకోట న్యూస్లో మనుకోట మేధావుల అంతరంగాన్ని ఆవిష్కరించే అద్భుతమైన వేదిక. విత్ యుగన్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం అభినవ్ ఫౌండేషన్ చైర్మన్ రైతు సంఘాలను ఏర్పాటు చేయడం ద్వారా నూతన వ్యవసాయ పద్ధతులను మహబూబాబాద్ జిల్లా ప్రాంతంలో పరిచయం చేసినటువంటి జైపాల్ రెడ్డి గారితో ఉన్నాం. నమస్కారం జైపాల్ రెడ్డి గారు. నమస్కారం అండి. సార్, మీరు చెప్పండి, ఎన్ని సంవత్సరాలుగా ఈ నూతన వ్యవసాయ పద్ధతులపైన కొన్ని రైతులకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు? 25 ఏళ్ళ సంవత్సరంల కిందట ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు జరుగుతూ ఉండే బాగా జరిగేది. 1997 నుండి తీసుకుంటే మనము 2002 వరకు కూడా రైతు ఆత్మహత్యలు జరుగుతూ ఉండే. ఈ రైతు ఆత్మహత్యలకు ఏంది కారణమని నేను ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి స్వతహాగా సర్వే చేసినాను. సర్వే చేయటంలో చాలా ముఖ్య విషయాలు తెలుసుకున్నాను. నేను చాలా ప్రాంతంలో ఎవరైతే వ్యవసాయం చేసుకుంటున్నారో రైతులకు మొదటగా ఎక్స్టెన్షన్ అనేది లేకుండా పోయింది. మంచి విత్తనాలు దొరకకుండా పోయినాయి. సమయానికి పెట్టుబడికి రైతుకు క్రెడిట్స్ దొరకక, పంట వండిన తర్వాత పంటకు ఎంతైతే ఖర్చు పెట్టినామో ధర గిట్టక, లేకపోతే పంట వండించిన తర్వాత పోస్ట్ హార్వెస్ట్ మెథడ్లో కూడా చాలా నష్టం జరుగుతూ ఉన్నది. వీటన్నిటినీ రైతులకు కాస్త నేర్పియాలనే ఆలోచనతో ఈ ఫౌండేషన్ ద్వారా నేను మొదలుపెట్టిన కార్యక్రమాన్ని. ఈ కార్యక్రమం మొదట్లో ఏం చేసినా అంటే, అసలు ఈ రైతులకు సరైన విత్తనాలు, ఎందుకు విత్తనాలు బయట కొంటున్నారు, హైబ్రిడ్ కాకుండా స్వతహాగా దేశవాళీ విత్తనాలు ఏవైతే ఉంటాయో, ఒడ్లు కూడా నిత్యం రైతులు పండిస్తూ ఉంటారు. కానీ రైతులు ఎప్పుడు కూడా పండిన పంటను అమ్ముకోవడం, దాచుకోకలేక మళ్ళీ మార్కెట్లో వాడు ఏదో షోక్గా బ్యాగు కుట్టించి మంచిగా ఉంటే కొట్టడం, ఇవన్నీ దీంట్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ఉన్నది. అంటే అట్రాక్టింగ్ ప్యాకింగ్, ఓ సంచి కుట్టి ఓ బొమ్మ వేసి చేస్తే రైతులు ఆకర్షితలేకుంటారు. యాక్చువల్గా తోటి రైతు దగ్గరనే వాళ్ళు కొంటున్నారు సీడు, వాళ్ళేం కొత్తగా తయారు చేస్తలేరు. ఏంటంటే ఓ బ్యాగులో పెట్టి నింపిస్తున్నారు. ఒక మార్కెటింగ్ టాక్టిక్స్తోని రైతులను ఓ విధంగా చేస్తూ ఉన్నారు. దీన్ని నేను పారద్రోలాలని మా గ్రామాలలో నేను యూనివర్సిటీ ద్వారా కొత్త రకాలను బ్రీడర్ సీడ్ తెచ్చి ఫౌండేషన్ సీడ్గా మార్చి ఈ చుట్టుపక్కల గ్రామాలకు కూడా సప్లై చేస్తూ ఉన్నాం. మేము 2005లో కూడా ఈ పద్ధతులు మారవాలని చెప్పి, అంటే ఇప్పుడున్న ట్రెడిషనల్ విధానం వలన మనకు పంట దిగుబడి రావటం లేదు. దాన్ని ఒక కొత్త మెథడ్లో, అంటే ప్రపంచంలో కూడా అమెరికాలో సైంటిస్ట్ కూడా మా ఊరికి వచ్చినాడు. ఊఫు అని ఒక సైంటిస్ట్, అంటే ఈ ఎస్ఆర్ఐ మెథడ్ ద్వారా, సిస్టమిక్ రైస్ ఇంటెన్సిఫికేషన్ ఒక మెథడ్ ద్వారా ఒక ఎకరంలో ఇప్పుడు యావరేజ్గా ఇప్పుడు ఎంత పండుతుందండి, 20 నుండి 24 క్వింటాళ్ళు. బట్ ఆ మెథడ్లో 30 నుండి 35 క్వింటాలు వస్తూ ఉన్నాయి. పెట్టుబడి తక్కువ ఉంటుంది, ఈల్డ్ ఎక్కువ వస్తుంది, రోగాలు తక్కువ ఉంటాయి, కెమికల్స్ కూడా తక్కువ వాడటం ఉన్నది. ఈ మెథడ్ను ప్రోత్సహిస్తే మాకు కేవీకే వాళ్ళు కూడా వచ్చినారు. స్కూల్ పిల్లలకు కూడా చూపెట్టినాం మేము. కొన్ని స్కూల్ విద్యార్థులు కూడా వచ్చారు. ఈ శ్రీ మెథడ్ను వాళ్ళు కూడా వచ్చి చూడడం జరిగింది, కొన్ని స్కూల్ పిల్లలు వచ్చి కూడా. దీంట్లో ఒక డ్రాబ్యాక్ ఏమొచ్చిందంటే, కలుపు తీసేందుకు కలుపు మిషన్ లేవు. రోటోవేటర్స్ అని మామూలు ఉన్నాయి. అవి కొన్ని భూములకు ఈజీగా నెట్టడం జరుగుతూ ఉంటుంది, కొన్ని భూములల్లో పవర్ వీడర్స్ కావాల్సి ఉంటుంది. దీన్ని ఇయర్ పెంచుకుంటా టెక్నాలజీని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఈవెన్ ఈరోజు కూడా చేస్తూ ఉన్నారు. తమిళనాడులో హయ్యెస్ట్ ఏరియా వచ్చింది. దాంతో ఆయా ప్రాంతంలో శ్రీ మెథడ్ చాలా సక్సెస్ఫుల్ అయింది. మన దగ్గర సక్సెస్ఫుల్ కాలే. ఒకసారి పెట్టిన రైతు ఇంకోసారి పెట్టడం లేదు. చూసిన నేను ఎందుకు పెట్టేటంటే
ఈవెన్ నాటేస్తే తందుకు కూడా కూలీలకు కూడా ఇష్టపడతలేరు. అదేవిధంగా మిషనరీతో కూడా నాటేయడంలో కూడా యూనివర్సిటీ వాళ్ళు మిషనరీ ప్రొవైడ్ చేసినలో నర్సరీ రేజ్ ఆ బెడ్ రేజ్ను ప్రాపర్గా చేయకపోవటం వల్ల చాలామంది వేయలేకపోతారు. యాక్చువల్గా ఈరోజు వరకు కూడా నర్సరీని ప్రాపర్గా చేసి మిషన్ ద్వారా కనుక నాటు పెడితే అది కూడా ఈక్వలెంట్ టు ఎస్ఆర్ఐ. ఆ మెథడ్లో చేస్తే మనకు వీడింగ్ చేస్తే పంట దిగుబడి వస్తుంది. ఆ సిస్టాన్ని కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నా. పాప యూనివర్సిటీ వాళ్ళు కంటిన్యూ చేస్తారు. మీ నేపథ్యం ఏంటి సార్? ఎక్కడ మీరు ఏం చదువుకున్నారు? అంటే నేను చదువుకున్నది హైదరాబాదు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన ఎంఎస్సి చేసి వచ్చి నాకు ఒక ఇండస్ట్రీ పెట్టాలని కోరిక ఉంది. ఆ ఇండస్ట్రీ పెట్టాలంటే కొంత అనుభవం రావాలని నేను మొదలు పెస్టిసైడ్ కంపెనీలో సీబాగేగ్ అని వన్ ఆఫ్ ద టాప్ కంపెనీ ఇన్ ద వరల్డ్, దాంట్లో కూడా బళ్ళారి ఏరియాలో చేసిన చేసిన తర్వాత ఎందుకో ఈ ఇండస్ట్రీ మనం ఈ మల్టీనేషన్లతో మనం తట్టుకోలేమని చెప్పి సరే మెడికల్గా పోదామని ఫ్రెండ్స్ అంతా మెడికల్గా, అంటే నేను డాక్టర్ కాకుండా కూడా కనీసం ఒక ఫార్మసీ ఇండస్ట్రీ పెట్టి చేయాలని ఒక ఫార్మసీ ఇండస్ట్రీ పెట్టడానికి కూడా అనుభవం కోసం మెడికల్ రిప్రజెంటేటివ్ చేసిన, ప్లస్ ఒక ఇండస్ట్రీ కూడా పెట్టినాం మేము. పెట్టి దాంట్లో కూడా సక్సెస్ కాలేకపోయినాం. ఎందుకంటే క్వాలిటీ ప్రోడక్ట్ తయారు చేయటంలో మాకు ఎవరైతే మేము పెట్టుకున్న ఎంప్లాయీస్ కానీ పార్ట్నర్లు కానీ అంత తగినంతగా, అంటే ఎక్స్ట్రాడినరీ మ్యానుఫ్యాక్చరింగ్ ఉండాలని ఒక కొత్త టెక్నాలజీతో టైం రిలీజ్తో చేసినాం. కానీ దాన్ని కూడా అంటే ఆ ప్రోడక్ట్స్ బ్యాచ్లు ఫెయిల్ వద్దులే అని చెప్పి ఇక సపరేట్గా వ్యవసాయం చేసుకుందామని. సరే, ఈ అభినవ్ ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసిన ఈ రైతు క్లబ్లలో మొత్తం ఎంతమంది సభ్యులు ఉన్నారు ఇప్పటివరకు? అంటే 2002లో ఈ ఫార్మర్స్ క్లబ్స్ నాబార్డు ద్వారా ఏర్పాటు చేసినాము. ఏర్పాటు చేసినప్పుడు ఫస్ట్ 20 మంది మాత్రమే ఉండేది. 20 నుండి పెరుక్కుంటా వచ్చింది. మా అభినవ్ రైతు ఫార్మర్స్ క్లబ్ అనేది స్టేట్లో మేము ఫస్ట్ ర్యాంక్ వచ్చినాం. వచ్చిన తర్వాత నాబార్డు వాళ్ళు దీన్ని కొంచెం ముందు నడిపించేందుకు ఏం చేయాలని చెప్పి వాళ్ళు అడిగినప్పుడు మీ ఊర్లో ఉన్న సభ్యులను ఇంకా కొంచెం పెంచుకొని కొంత డబ్బు ఇన్వెస్ట్ చేసుకుంటే రైతు స్వతహాగా ఒక ఇన్పుట్ సొసైటీ పెడితే దాంతో ఫ్యూచర్ బాగుంటుంది గ్రామాల్లో అని చెప్తే నేను ఏం చేసినానంటే ఇక్కడున్న రైతుల్లో ఒక 60 మందిని పోగు చేసి మా క్లబ్లో ఉన్న వాళ్ళని రేపు మనం ఒక సొసైటీ పెట్టుకుందాము. సొసైటీ పెట్టుకొని మన విత్తనం మనమే తయారు చేసుకోవాలి, మన పెట్టుబడి మనమే ఎస్టాబ్లిష్ చేసుకొని ఒక ఇన్పుట్ సొసైటీ ద్వారా కొనుక్కోవాలి, ఇన్పుట్ సొసైటీ ద్వారానే బయట కూడా అమ్మాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఊళ్ళో గ్రామ రైతులంతా కలిసి ఫస్ట్ ఇయర్లో ఒక 60 మంది 1000 రూపాయలు పెట్టి స్టార్ట్ చేసినాం 2005లో లైసెన్స్ తీసుకొని. అప్పుడే నాకున్న మంచి ఫ్రెండ్షిప్తో ఆల్ కంపెనీస్ పాపం చాలా హెల్ప్ చేసి యూనివర్సిటీలో ప్రొఫెసర్స్, వైస్ ఛాన్సలర్స్ అంతా కూడా కేవీకే మల్యాల, ఏఆర్ఎస్ వరంగల్ కూడా చాలా మంది హెల్ప్ చేసి లేటెస్ట్ సీట్స్ నాకు ఇవ్వడం జరిగింది. నేను పెట్టడం జరిగింది. కొన్ని 100 లారీలు చుట్టుపక్కల ఊర్లల్లో వేరే జిల్లాలో కూడా రైతులు మేము పండించిన పండును కూడా నాకైతే అనిపించింది. 30 to 100 అని అది ఇప్పటికి ఉన్నది, సన్న రకమే. మా ఊర్లో అంతా కలిసి కనీసం ఒక 50 లారీల విత్తనాలు అమ్మింది. అందరు రైతులకు కూడా మంచి రేట్ వచ్చేది. తెలుసు కదా, విత్తనం అంటే ఆల్మోస్ట్ డబుల్ ఉంటుంది లోకల్ మార్కెట్ కన్నా. చేసినాము. స్వతహాగా రైతులంతా కూడా బాగా హ్యాపీగా ఉన్నారు. మళ్ళీ 3 ఏళ్ళ లోపట్నే పెట్టుబడి డబుల్ అయింది. దాన్ని అట్నే పెంచుకుంటా ఈరోజు 15 ఏళ్ళ తర్వాత ఒక 1000 రూపీస్ పెట్టిన షేర్ హోల్డర్ ఈరోజు చేరాలంటే 35,000 పెట్టి చేరారు. అట్లాగనే ఈ సంవత్సరం 25 మంది 35,000 పెట్టిన మీ క్లబ్లో జాయిన్ అయ్యారు. కల్తీని నివారించేందుకు మీ రైతు క్లబ్ ఆధ్వర్యంలో ఎటువంటి కార్యక్రమాలు చేపట్టారు? మా ముఖ్య ఉద్దేశం రైతు పండించిన
ఏదైతే విత్తనాలు ఉంటే అయ్యే వాడాలని చెప్పిన. కానీ ఎందుకో నేను చాలా స్టడీ చేసిన, మన ఊళ్ళో మనం పండించిన విత్తనాన్ని మన ఊరు రైతు కొన్నాడు. ఇదే నేను ఏదైనా కంపెనీకి అమ్ముకుంటా వాడు బ్యాగులు నింపుకుంటాడు, ఇదే మాన్కోట స్టోర్లో పెడతాడు, ఇది అదే విత్తనం ఆడ కిలోకు 15 రూపాయలు ఎక్కువ పెట్టి కొంటాడు. అంటే ఈ మైండ్ సెట్ పోయేందుకు నేను చాలా ప్రయత్నం చేస్తాను, ఎడ్యుకేట్ చేస్తున్నా, కొంత సఫలీకృతం అవుతూ ఉన్నాము. ముఖ్యంగా ఈ నకిలీ అనేది పెద్ద మాఫియానండి. ఎందుకంటే హైబ్రిడ్ రైతులు తయారు చేయలేరు, హైబ్రిడ్ కంపెనీలు టెక్నాలజీ మెథడ్స్ ఇవన్నీ కావాలి, పెట్టుబడులు కావాలి, చేస్తూ ఉంటారు. పోనీ స్టేట్ వెరైటీస్, దేశీ వెరైటీలన్నా రైతులు పండించుకొని చేస్తారు, చేయక కొంత దాంతో నష్టము ఉన్నది. ఇంకోటి నకిలీకి మెయిన్ కారణం ఏంటంటే మన యాక్ట్ సరిగ్గా లేదు. నకిలీ అని తేలంగానే వాడికి ఇంత ఫైన్ చేసి లైసెన్స్కి అందజేసాడు. వాడు తెల్లారే వాని భార్య మీద పెడుతుండే, మళ్ళీ పట్టి పెడితే వాని కొడుకు మీద పెడుతుండే. దీంతో వాళ్ళకు ఒక సరైన పనిష్మెంట్ లేదు ఈరోజు వరకు కూడా. చాలా కాలం రోజుల నుండి మేము ఫైట్ చేస్తాను, పనిష్మెంట్ ఇవ్వాలి. మేము ఏమంటున్నామంటే తప్పు చేసిన వానికి జైలు శిక్ష అనుభవించవలసింది. కానీ కొన్ని టైంలల్లో స్టేట్ గవర్నమెంటు ఏదో రకంగా ఏదో పీడీ యాక్ట్ పెట్టి దిస్ ఈజ్ ఆల్ టెంపరవరీ. సీడ్ యాక్ట్ అనేది దేశం మొత్తం మీద సంబంధించిన యాక్ట్. దీన్ని పార్లమెంటులో పెండింగ్ ఉన్నది, పార్లమెంటులో చేసి సీడ్ ఎవరన్నా కాక నష్టం జరిగితే రైతుకు తప్పకుండా వాడికి పనిష్మెంట్ అనేది జైలు శిక్ష ఉండవలసిందే. ఈ తయారు చేసే వాళ్ళు కూడా ఏదైతే హైబ్రిడ్ పెట్టి వాళ్ళు కూడా ఇగో ఈ పంట ఈ సీడ్ వేస్తే ఇంత ఈల్డ్ వస్తుందని గ్యారంటీ ఇవ్వాలి. ఆ ఈల్డ్ కన్నా తక్కువ వస్తే కూడా వానికి పనిష్మెంట్ ఇవ్వాలి, రైతుకు కలిగియాలి. అట్లాంటి యాక్ట్ కొరకు రావాలని నేను కోరుకుంటున్నాను. దానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. సార్, ఇప్పటివరకు రైతుకు సంబంధించిన వ్యవసాయానికి సంబంధించిన నూతన పద్ధతులపై మీరు విదేశాలకు కూడా వెళ్ళారు. ఆ విదేశాల్లో ఎటువంటి అవలంబిస్తున్నారు, మన భారతదేశంలో ఎటువంటి పద్ధతులు అవలంబిస్తున్నారు? నన్ను చాలా దేశాలు కూడా ఇన్వైట్ చేసినవి. ఈవెన్ యుఎన్ఓలో కూడా ఒకసారి మన నార్మన్ బోర్లా కానీ గ్రీన్ రెవల్యూషన్ ఫాదర్ అంటారు. మనకు ఆకలితో మాట్లాడుకున్నప్పుడు మనకు సరైన పంటలు పండినప్పుడు అధికోత్పత్తి కొరకు నార్మన్ బోర్లాగా ఇండియాకి వచ్చి కూడా గోధుమలను హై ఈల్డింగ్ వెరైటీస్ చాలా పెద్ద నాకేదో యుఎన్ఓలో పిలుచుంటే నా పక్కకే కూర్చున్నాడు ఆయన. నేను ఇండియాకి వచ్చిన తర్వాత ఆయన గురించి తెలిసింది. ఇంత కొద్ద వ్యక్తి అసలు మన దగ్గర పెద్ద పెద్ద సైంటిస్టులకే అవకాశం రాలే. కానీ యాజ్ ఏ ఫార్మర్గా నాకు మంచి అవకాశం వచ్చింది. మీరు అమెరికా తీసుకోండి, చైనా తీసుకోండి, రెండే దేశాలు తీసుకోవాలి మనం. అమెరికాలోనో ల్యాండ్ హోల్డింగ్స్ ఎక్కువ ఉంటాయి, టోటల్ మిషనరీ ఉంటుంది. అక్కడ పంట నష్టం పోతే ఇన్సూరెన్స్ టోటల్ రెస్పాన్స్ తీసుకుంటుంది. పంట పెట్టుబడికి బ్యాంక్స్ లోన్ ఇస్తుంది ఎంత అంట. వ్యవసాయం చేయరాని బతిలాడుతుంది అమెరికన్ గవర్నమెంట్. ఆడుండేది 5 to 7% రైతుల సంఖ్య. దేశంలో మన దేశంలో 60 నుండి 65% ఉన్నది ఈరోజు. ముందట ఇంకా 70-75% ఉండే, తగ్గుకుంటూ వస్తూ ఉన్నది. ఆడ హోల్డింగ్స్ 1000 hectares ఉంటాయి. నేను ఒక 35 మంది రైతులను ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా అమెరికాలో ఓహియో స్టేట్లో ఒక రైతు ఇంటికి పోయి ఇదే విధంగా కూర్చొని మాట్లాడినప్పుడు ఆయన కంప్యూటర్లో బటన్ ఒత్తంగా మొత్తం ఆయన ల్యాండ్కి ఎంత ఉన్నది ఏంది అనేది ఆడవపడతాం. ఆ ల్యాండ్లో ఏ పంట వేసుకోవాలనేది గవర్నమెంట్ సజెస్ట్ చేస్తూ ఉంటుంది. ఏ పంటకు ఏ రేటు ఉంటుంది అనేది ముందుగానే చెప్తూ ఉంటుంది. ఏ సీడు కంపెనీలు కూడా మా సీడు కొంటే ఇంత ఈల్డ్ వస్తుంది ఇదని చెప్పి కంపెనీలు కూడా ముందుకు వస్తాయి. ఆ కంపెనీ సీడు కొన్నప్పుడు తక్కువ ఈల్డ్ వస్తాయి, కంపెనీ కట్టిస్తుంది. ఆడ మీకు నాసిరకం అనే విత్తనాలు అనే మాటే ఉండదు. అక్కడ ఉంటే ఆడ హ్యాంగింగే ఉరిశిక్ష చేస్తారు. అంత పనిష్మెంట్స్ ఉంటాయి అక్కడ.
ఆడ హైలీ ఎడ్యుకేటెడ్ కాబట్టి అట్లాంటివి ఆడ జరగవు. పంట నష్టం పోయినా కూడా రైతుకు ఆడ గ్యారంటీగా గవర్నమెంట్ ఇన్సూరెన్స్ దాంట్లో ప్రొవైడ్ చేస్తుంది. అది చాలా బాగున్నది అక్కడ సిస్టమ్ మాత్రం. అంత మెకనైజేషన్. కొంత ప్రాంతాలల్లో సంవత్సరానికి ఒకటే పంట వేస్తారు, మిగతా రోజులలో అంతా ఐస్తో కప్పుకొచ్చుకుంటుంది. చాలా ఫర్టైల్ ల్యాండ్స్. నేను కొన్ని వేల ఎకరాలు తిరిగితే ఎక్కడ ఒక బాయి పల్లె బోర్డు, అరే ఇంద్ర బాయి బోర్డు అంటే వాళ్ళకు మాన్సూన్సే అంత రెగ్యులర్గా పడుతూ ఉంటాయి. కొన్ని ప్లేసెస్లో రెగ్యులర్ రిగ్స్ ఉంటాయి, 2 పంటలు పండిస్తారు. పంటల మార్పిడి ఉంటుంది ఆడ. ఫర్టిలిటీ కోసం సోయాబీన్ వేస్తూ ఉంటారు ఆడ. సోయాబీన్ కాగానే మేజ్ వేస్తూ ఉంటారు, వీట్ వేస్తూ ఉంటారు. మన దగ్గర వరి వానకాలం యాసింగ్ వరి, మొక్కజొన్న, మిరప, పత్తి. అంటే దీనివల్ల మెయిన్గా ఏంటంటే ఫస్ట్గా ఇది అమెరికా. అదే చైనా పోతే చైనాలో యాక్టులు చాలా పకడ్బందీగా ఉంటాయి. ఆ చైనా మనం పోల్చుకోవచ్చు, వాళ్ళ హోల్డింగ్స్ మన హోల్డింగ్స్ ఒకటే. కానీ అక్కడ యాక్టులు బాగా ఉంటాయి, వాళ్ళు ఏది చెప్తే అదే నడుస్తూ ఉంటుంది. ఆడ లేబర్ కూడా మన లెక్క బతిలాడు చేసుడు ఉండదు, సిన్సియర్గా వస్తారు. 3 hours ఉంటుంది, 6 hours ఉంటుంది, 8 hours ఉంటుంది డ్యూటీ. ఏ టైంకు కావాలన్నట్టు ఆ టైంకి వస్తారు, చేసుకుంటారు, పోతారు. మనిషి ఉన్నా లేకుండా సూపర్వైజర్ ఉండాలి, ఏమైనా ఎంబడి ఉంటే టెంపర్ జరుగుతుంది అనేది మన అక్కడ అట్లా ఏం లేదు. భయం ఎక్కువ ఆడ. భయంతో పాటు భక్తి కూడా ఉంటుంది. కాబట్టి ఈరోజు చూడండి, చైనాలో ఉన్నంత ప్రొడక్టివిటీ ప్రపంచంలో ఎక్కడ లేదు. అక్కడ అన్ని కంట్రోల్స్ ఉంటాయి, ఇష్టం ఉన్నట్టు రేట్లు. ఇప్పుడున్న చూడండి, ఇది మన ఇదే రోజు తీసుకుంటే మిరప సీడు ఒక 100 grams-కు 1200 గ్రామ్, 10 grams చిల్లీస్కు 800 నుండి 1200. కంట్రోలింగ్ లేదు, కానీ అక్కడ లేదు. ఆడ కంట్రోలింగ్. రైతులు పండించే పంటలకు కానీ లేదా రైతు చేసే వ్యవసాయానికి ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రోత్సాహకాలు వస్తే బాగుంటుంది ఇంకా ఫ్యూచర్లో? ఫస్ట్ థింగ్ ఏంటంటే జనరల్గా 1980 సంవత్సరం నుండి మనకు 67లో స్వతంత్రం వచ్చినప్పటి నుండి 67-70 వరకు కూడా మనం ఇంపోర్ట్ చేసుకున్నాం ఆహార పదార్థాలు. కానీ ఈరోజు 80 తర్వాత సెల్ఫ్ సఫిషియన్సీ వచ్చింది. 2000 తర్వాత సర్ప్లస్ వచ్చింది. సర్ప్లస్ అంటే కేవలం 2 పంటలే, గోధుమ వరి ఎందుకు అలవాటు చేసిండ్రు, ఎందుకు పండిందంటే మనం ఆకలితో ఉన్నాం కాబట్టి ఇంపోర్ట్ చేసుకుంటాను కాబట్టి ఇంపోర్ట్ను ఆపేసేందుకు అధిక ఉత్పత్తి కొరకు హైబ్రిడ్ రకాలను ఈల్డింగ్ వెరైటీస్ కనుక్కొని చేసుకున్నారు. మళ్ళీ ఈ 1980లో మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే అప్పటికి ఈల్డ్స్ ఎక్కువ వచ్చినాయి, సర్ప్లస్ వచ్చింది కాబట్టి రైతుకు పండించిన పంట గిట్టుబాటు కావాలని చెప్పి మినిమం సపోర్ట్ ప్రైస్ స్కీము 2 పంటలకే. మిగతా వాడికి పెట్టింది కానీ దాన్ని కూడా పట్టించుకోపోయేది. ఓన్లీ గోధుమలు వర్షాలు ఈ రోజు వరకు కూడా ఈ 2 పంటలు ఉన్నాయి. ఈ 2 పంటలనే కొంటుంది కాబట్టి రైతులు అలవాటు పడి ఇది గ్యారంటీగా గవర్నమెంట్కి ఉంటుంది కాబట్టి ఈ పంటలు వేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏమైంది, దాదాపుగా ఒక 5 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల సరిపోయే ఫుడ్ గ్రెయిన్స్ నిల్వ ఉన్నాయి. మరి ఏం చేసుకోవాలి వాటిని? అదేవిధంగా ఇయర్ చూస్తే మన ఫుడ్ గ్రెయిన్స్ కూడా బాగా ఈల్డ్లు పెరుగుతూ ఉన్నాయి. ఈరోజు 300 మిలియన్ టన్స్ 326 మిలియన్ టన్స్కు చేరినామంటే అసలు మనకు 220 మిలియన్ టన్స్ సరిపోతుంది మనకు. ఇదంతా ఎక్సెస్ ప్రొడక్షన్. మరి వీటిని అధిగమించేందుకు చాలా కమిషన్స్ పెట్టినారు, చాలా పెట్టి. ఇప్పుడు స్వామినాథన్ కమిషన్ పెట్టిండ్రు. ఎవ్రీ ఇయర్ ఎవ్రీ 5-10 ఏళ్ళకి ఏదో కమిషన్ పెడతా కానీ ఆ కమిషన్లో చేస్తారు. ఈరోజు కూడా మనం పప్పు దినుసులు ఇంపోర్ట్ చేసుకుంటాను, ఆయిల్ 70,000 కోట్ల వర్త్ ఇంపోర్ట్ చేసుకుంటాను. నేను గత 10 సంవత్సరాల నుండి నాకు నేషనల్ బెస్ట్ ఫార్మర్ అవార్డు గుజరాత్ వైబ్రెంట్లో మోడీ గారు ఇచ్చినప్పుడు ఆ రోజు నన్ను మాట్లాడినప్పుడు చెప్పిన, మీరు పప్పు దినుసులు ఇంపోర్ట్ చేసుకుంటాను, ఆయిల్ దిగుమతి చేసుకుంటాను,
మీకు రైతులకు కాక మీరు సరి అయిన ధర కాక కట్టిస్తే మేము తప్పకుండా కూడా దిగుమతి చేసుకోకుండా సరిపోయేంత పండించేందుకు ముందుకు వస్తాం. మీరు దానిపైన ఆలోచన పెట్టండి. ఎందుకంటే గతంలో కూడా ఒకసారి ఏమైందంటే 75లో ఒకసారి గోధుమ పంట తక్కువైనప్పుడు ఒక 200 నుండి 500 అదనంగా డిక్లేర్ చేస్తే వాళ్ళు అనుకున్న దానికన్నా పంట ఎక్కువ పండించారు. ఉదాహరణ కూడా ఇచ్చిన. కాబట్టి మీరు ఈరోజు కనుక మీరు పప్పులకు సపోర్ట్ ప్రైస్ మంచిగా ఇవ్వండి, మంచి విత్తనం ఇవ్వండి. కానీ ప్రభుత్వం మాత్రం సీరియస్గా తీసుకొని మంచి విత్తనాలను ప్రొడ్యూస్ చేస్తుంది, సపోర్ట్ ప్రైస్ కూడా మంచిగా ఉన్నది. దాంతో ఏమైందంటే 12 లక్షల మెట్రిక్ టన్నుల నుండి ఈరోజు 22 లక్షల మెట్రిక్ టన్నులకు వచ్చినాం. మనకు 25 లక్షల మెట్రిక్ టన్నులు అయితే మనకు సరిపోతుంది. ఇంకా 3 లక్షల మెట్రిక్ టన్నుల వర్త్ మనం ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నాం. దీన్ని కూడా అధిగమించాలి. పెద్ద ఎక్కువ పండించిన ఎక్స్పోర్ట్ బయట వేరే కంట్రీస్ ఎక్కువ ఇవేమీ తిన్నారు. యాక్చువల్గా మన దౌర్భాగ్యం ఏంటంటే మనం పండించే పంటలు ఓవర్సీస్లో బయట ఎక్కువ ఎక్స్పోర్ట్కు అవకాశాలు తక్కువ. గోధుమలు ప్రపంచంలో అందరూ పండిస్తాను ఎక్సెస్ ఉన్నది. వడ్లు కూడా రైస్ కూడా ఎక్కువ పండిస్తాను ఎక్సెస్ ఉన్నది. ఇక మిగతా పంటలు పప్పులు పెద్ద ఎక్కువ రిక్వైర్మెంట్ ఉండదు. వెజిటేబుల్స్ బాగా రిక్వైర్మెంట్ ఉంటుంది, పండ్లు రిక్వైర్మెంట్ ఉంటుంది. ఆయిల్ సీడ్స్ బాగా ఇంపోర్ట్ చేసుకుంటాను. మనము ఆయిల్ సీడ్స్లలో ఎట్లా అధిగమించాలి అందుకు ప్రణాళిక పక్కా చేసుకుంటున్నారు. దాన్ని మేము చేయమంటున్నాము. దానికి ఇప్పుడు వేరుశనగ ఉంటే మినిమం 7,000 చేయండి పర్ క్వింటాల్కు. తప్పకుండా మీకు ఎంత ఆయిల్ కావాలంత వండిస్తాము. అదేవిధంగా పామ్ ఆయిల్ కూడా మీరు కూడా ఒక టన్ వచ్చి 20,000 చేయండి. ఎంత పంట అంటే గవర్నమెంట్ ఒక ఆలోచించి ఈ మధ్యన గత 2 సంవత్సరాల నుండి వచ్చి దేశం అంతటా కూడా 20 లక్షల హెక్టార్ల పామ్ ఆయిల్ పెట్టాలని. పప్పు దినుసులను కూడా ఈరోజు కూడా నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ కింద ఫ్రీగా ఇస్తుంది. మంచి విత్తనం, ప్రొడక్టివిటీ పెరుగుతుంది, ప్రొడక్షన్ పెరగాలని ఒక మంచి అంటే ఒక ఎయిమ్తో ముందుకు వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ కింద మహబూబాబాద్ డిస్టిక్కే 120 క్వింటాల కందులు వచ్చినాయి, 20 క్వింటాల పెసలు వచ్చినాయి. రేపు గ్రౌండ్ నట్ కూడా వస్తుంది. పామ్ ఆయిల్ కూడా ఏరియా కూడా మన తెలంగాణలో గవర్నమెంట్ కూడా 8 లక్షల హెక్టార్లు పెట్టాలని వస్తుంది. దినానికి అభివృద్ధి నేను అనుకుంటా 2030 వరకు మనం ఎక్స్పోర్ట్ చేసే అవకాశం వస్తుంది పప్పు దినుసులు, ఆయిల్. సార్, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అనేది ఏర్పాటు చేస్తామంటున్నారు. ఆ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అంటే ఏముంటాయి? దాంట్లో రైతుకు ఎటువంటి లాభం జరిగే అవకాశం ఉంది? అంటే ఈరోజు చాలా రోజుల నుండి ఆలోచన చేస్తున్నది తెలంగాణ గవర్నమెంట్. మనకు ఫస్ట్ ప్రాబ్లము రైతులు వడ్లు పండిస్తారు. దీనికి ముఖ్య కారణం కాళేశ్వరం ప్రాజెక్ట్, ఫ్రీ వాటర్, ఫ్రీ కరెంట్. రైతులకు దీన్ని బాగా ఉపయోగించుకొని ఎక్కువ ఉత్పత్తి చేస్తాను. ప్రొడక్టివిటీ బాగా పెరిగింది. 25 క్వింటాల నుండి ఒక్కొక్క రైతు పోటీగా 30 క్వింటాలు కూడా పండిస్తున్నారు. అదేవిధంగా శాస్త్రజ్ఞులు కూడా మంచి మంచి విత్తనాలు కూడా తయారు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ అధికోత్పత్తి జరిగినటువంటి వడ్లు బియ్యాన్ని ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చెప్తున్నానంటే తెలంగాణ గవర్నమెంట్ ఈ సైంటిస్టులను ఒక టీము మనీలో పోవాలి. ఫిలిప్పైన్స్ కంటే మనీలో ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉన్నది మనీలలో, ఫిలిప్పైన్స్లో. నేను కూడా పోయినా. వాళ్ళకు కూడా ఒకప్పుడు బాగా రైస్ వండి ఎక్స్పోర్ట్ చేసిన రోజుల్లో వాళ్ళకు దిగుబడులు తక్కువైనాయి. వాతావరణ పరిస్థితుల వల్ల వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటారు, మనం పంపుతాను వాళ్ళకు. కానీ ఎక్కువ పండినప్పుడు వాళ్ళు రైస్ను దాదాపుగా నా కళ్ళ ముందు చూసినాం ఒక 80 వెరైటీస్ ప్రాసెసర్, అంటే వడ్లను అటుకుల నుంచి మొదలు పెడితే బీరు, బ్రాండీ, దోశ, ఏమేమో మీరు పరిశాన్ అవుతూ ఉంటాం. నాకు చూస్తే 80 రకాల చేసి ఉన్నాయండి ప్రాసెసర్. అంటే అట్లాంటివి మనోళ్ళు కూడా అక్కడ పోయి చూడాలి, నేర్చుకోవాలి. మరి ఆ తిండి మనం తింటావా? వాళ్ళు తయారు చేసిన ప్రాసెస్ కూడా మనం కూడా తెలంగాణ ప్రజలు తింటారు. ఇవన్నీ ఆలోచన చేసి ఎప్పుడైతే ప్రాసెస్ చేసినప్పుడు మాత్రం రైతు జరుగుతుంది. ఒకటే సిద్ధాంతం,
పండించిన పంటను ఈ దేశంలో ఉన్న రైతులకు ప్రభుత్వాలు ప్రాసెస్డ్ ఇండస్ట్రీస్ పెట్టినప్పుడు మాత్రమే రైతుకు లాభం దొరుకుతుంది. ఇక దీనికి వేరే ఏమీ అవసరం లేదు. ఎందుకంటే ప్రపంచంలో ఏ దేశం చూసినా కూడా ఎక్సెస్ వండినాయి, వాళ్ళు బై ప్రోడక్ట్స్ బాగా చేస్తూ ఉంటారు. వాల్యూ యాడెడ్ అంటారు దీన్ని. యాజ్ లాంగ్ యాజ్ వాల్యూ యాడెడ్ చేయనంత కాలం మనం పరిస్థితులు చాలా గడ్డు పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు ఇది ఇక్కడ మిర్చి ఉన్నది చూడండి. ఇప్పుడు 2 మైబాదులు వచ్చినాయి, ఒక ఇండస్ట్రీ ఖమ్మంలో వచ్చింది. వాడు పంటను ఎంతకైనా కొంటాను చూడండి. వాడు ఎంత తెలియకల్లాగా చేస్తూ ఉన్నాడో. వేరే దేశాలలో ఏది గిరాకీ ఉంటుంది, డిమాండ్ సప్లై రూపాల వాళ్ళు మిర్చి అంటే ఒలియో రెజిన్ అని, అంటే మిర్చి కాయ గింజల నుండి ఆయిల్ తీసి అమ్ముతాం. అంటే బయట దేశాలలో 2-3 డ్రాప్స్ వేసుకుంటే చాలు. మనము పొడులు వాడుతూ ఉంటాం, వాళ్ళు లిక్విడ్ వాడుతూ ఉంటారు. ఇదే మిర్చిలల్లో డిఫరెంట్ సైంటిస్టులు కలర్స్ కావాలంటే కలర్స్, బాగా ఘాటు ఉంటానంటే ఘాటు తక్కువ ఉండాలంటే ఘాటు తక్కువ, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఒకటేనండి, రైతులు బాగుపడాలంటే వాల్యూ యాడెడ్. ఇది చేసినప్పుడు తప్పకుండా మనం పండించిన పంటకి. ఇప్పుడు రోజుకు ఈ సాఫ్ట్వేర్ రంగం అని లేకపోతే వ్యాపారం అని ఇటువంటి యూత్ అటువైపు ఆకర్షణ ఎక్కువగా చూపిస్తూ ఉన్నారు. వ్యవసాయ రంగం వైపు యువత ఆకర్షించబడి వ్యవసాయ ఉత్పత్తులు పెంచడానికి యువ రైతులకు మీరిచ్చే సలహా ఏంటి? నేను ఈ పంట పండిస్తే నాకు ఇంత ఇన్కమ్ వస్తుంది అనేది గ్యారెంటీ ఉంటే ఎప్పుడు నౌకరు చేయడు ఈ దేశంలో. ఇప్పుడు నేను ఈరోజు నారు పోసుకుంటేనే, కొంగలు వచ్చి నారు తినే, తర్వాత నాటు పెట్టిన దాకా రోగాలు వచ్చి పంట నష్టం అవుతుండే. పంటల బీమే లేదా, అసలు గ్యారెంటీ లేదా. ఎందుకు చేయాలి చెప్పండి? ఎదుగు రావాలి యూత్. నేను ఒక్కటే అన్నా, ఇప్పుడు నౌకరీ చేస్తే నెలకు నౌకరు వస్తుంది, ఏమన్నా ప్రాబ్లం అయితే ఇన్సూరెన్స్ వస్తుంది, నీ పిల్లలకు ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు, నీకు హెల్త్ ఇన్సూరెన్స్ అన్ని రకాలు ఉన్నది. వ్యవసాయం చెప్పండి గ్యారెంటీది. పంట వండి కుప్పలు పోసిన తర్వాత కూడా వాన పడితే మొలకొచ్చిన ఇత్తనాన్ని ఎవరు అనుకుంటారా? మేము డిమాండ్ చేస్తాను, తప్పగా చేస్తాను మా బతుకు తెరకు. కానీ తప్పు. మొలకొచ్చిన ఇత్తనం నేను తింటానా, మీరు తింటారా? ఎవరు తినడం కదా. కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి గ్యారంటీ నాకు పలాని ఈ సంవత్సరం నేను ఓరి కానీ ఏ పంట వేసినా ఇంత పంట వస్తుంది, ఈ పంట గవర్నమెంట్కి ఉంటుంది, ఇంత ఇన్కమ్ వస్తుంది అని ఒక బడ్జెట్ రూపకల్పన చేసుకుంటా. కానీ ఇప్పుడు అంత చేరుతామా? అందుకే మేమేమంటున్నామంటే మెయిన్ క్రాప్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వెదరు, ఈ వర్షాలు ఎవరిని ఆపలేము. అవి హఠాత్తుకు వస్తాయి పోతూ ఉంటాయి, దాన్ని ఎవరు ఆపలేరు. కాబట్టి క్రాప్ ఇన్సూరెన్స్ అన్న ఒకటి, పంట పండిస్తే దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక ప్రొవైడ్ చేసి, లోన్స్ ప్రొవైడ్ చేసి, మాకు మార్కెటింగ్ లింకేజెస్ కల్పిస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. రైతులకు ఉపయోగపడే విధంగా కల్తీ మందులను నివారించేందుకు అభినవ్ ఫౌండేషన్ తరఫున మీరు ఎటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు సార్? మేము ఈ కల్తీ మందులను నివారణకోటి బయట దొరికే పురుగుల మందులు కానీ ఎరువులు నకిలీ లేకుండా ఉండటానికి ఒక మంచి అవకాశం. ఇది దేశమంతటా ఉన్నదే, కొత్తదేం లేదు. ఫార్మర్ కోఆపరేటివ్ సొసైటీ ఎస్టాబ్లిష్ చేసుకుంటే ఆ సొసైటీ ద్వారా మనకు లైసెన్స్ తీసుకొని, సీడ్ లైసెన్స్, ఫెర్టిలైజర్ లైసెన్స్ తీసుకొని మనము కంపెనీల నుండి నేరుగా తెచ్చుకున్నప్పుడు ఫస్ట్ పాయింట్ కల్తీ అనేది ఉండదు. అదేవిధంగా మన రైతులంతా కావాల్సినవన్నీ మనం ఇక్కడనే కొనుక్కుంటే కల్తీ అనేది ముచ్చటే ఉండదు, సీడ్ల ప్రాబ్లం ఉండదు, పెస్టిసైడ్లు ఉండదు, ఫెర్టిలైజర్ ఉండదు. ఈ సిస్టము దేశం మొత్తం కూడా సక్సెస్ అయింది. మీకు భారతదేశంలో చూడండి, పంజాబ్లో బాగా సక్సెస్ అయింది. ఇంకా అన్నిటికన్నా ఎక్కువ మహారాష్ట్రలో బాగా సక్సెస్ అయింది. మహారాష్ట్రలో కోఆపరేటివ్ సొసైటీ విధానం చాలా సక్సెస్ఫుల్గా ఉన్నది, ఇప్పటికి కూడా నడుస్తూ ఉన్నది. ఒక 70 సంవత్సరాల తర్వాత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రైతు ఏదైతే కోఆపరేటివ్ సొసైటీని కొంచెం పకడ్బందీగా చేసేందుకు ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీస్ అని కంపెనీ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ చేసుకొని ఒక్కొక్క ఫార్మర్ ప్రొడ్యూస్ కంపెనీ కింద 300 మంది రైతులు ఉంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా
ఈ 300 రైతులతో కూడిన ఏదైతే కంపెనీ యాక్ట్ కింద రిజిస్టర్ చేసిన ఫార్మర్ ప్రొడ్యూస్ కంపెనీ రైతు ఉత్పత్తిదారుల సంస్థ, ఈ రైతు ఉత్పత్తిదారుల సంస్థను కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చరు, బ్యాంకు లోను ఇన్ టైంలో కడితే తక్కువ వడ్డీతోని, అదేవిధంగా సబ్సిడీల యంత్రాల మీద ఇప్పించేందుకు ఒక మంచి ఆలోచనతో వచ్చింది. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలల్లో 10,000 ఎఫ్ఈసీలు చేయాలని చెప్పి డిక్లేర్ చేసినారు. 10,000 కాదు, 1,00,000 టార్గెట్ పెట్టుకున్నప్పుడే తెలుస్తుంది. ఎందుకంటే మనం ఇక్కడ ఒక క్లస్టర్ విలేజ్లు 3-4 విలేజ్లకు ఒక ఎఫ్సి కానీ, ఆఖరికి మండలకు ఒకటి కానీ ఏర్పాటు చేసుకొని ఈ మండల్లో మహబాద్లో మిర్చి, పసుపు, మామిడి, వడ్లు ఈ మెయిన్ క్రాప్స్, పప్పులు కూడా. ఈ క్రాప్స్ మీద ఒకటి టర్మరిక్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ, మ్యాంగో ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ, చిల్లీస్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ, ప్యాడీ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ, అదేవిధంగా పల్సెస్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ, ఇవి ఎస్టాబ్లిష్ చేసుకొని ఇప్పుడు మా ఊర్లో పండిన వడ్లను ఒక మొబైల్ ద్వారా బియ్యం అంటే నేను పండిస్తే నా ఇంటి ముంగట్టుకు మొబైల్ మిషన్ వస్తే పండించుకుంటా, నాకు ఓంగా కూడా అవసరం అనుకుంటా అమ్ముకునేటట్టు ఉండాలి. టర్మరిక్ కూడా నేను పౌడర్ తయారు చేసి అమ్ముకునేటట్టు ఉండాలి. చిల్లీ పౌడర్ కూడా అమ్ముకునేటట్టు ఉండాలి. పప్పులు తెచ్చినాం. ఇవన్నీ మినీ మిషనరీస్ ప్రొవైడ్ చేసేందుకు ఆలోచన చేస్తున్నారు. ఇవి గాంక చేస్తే ఏమవుతుందంటే మీకు ఖచ్చితంగా కన్జ్యూమర్కు తక్కువ రేట్ల దొరుకుతూ ఉంటుంది. నేను వాల్యూ యాడెడ్ తయారు చేస్తే నాకు డెఫినెట్గా ఇప్పుడు నేను బయట అమ్మితే 1,500 వస్తుంది వడ్లు. అదే నేను హోల్సేలర్గా 30 రూపాయలకు బియ్యం అమ్మితే నాకు లాభం వస్తుంది. సో ఆ విధానాన్ని గవర్నమెంట్ ప్రోత్సహించేందుకు ముందుకు వచ్చింది. దాన్ని రైతులు ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీలో చేరి దీన్ని కొంచెము అందరూ కలిసి ఒక కమిట్మెంట్తో నడిపించుకుంటే సక్సెస్ఫుల్ అవుతారు. ఇది మండలానికి ఒకటి ప్రొడ్యూసర్ కంపెనీ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని చెప్పి నేను ఆలోచిస్తాను. వ్యవసాయ రంగంలో ఎటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, ఎటువంటి రైతులకు ప్రోత్సాహాలు అందిస్తే ఏ విధంగా ప్రయోజనం పొంది మంచి ఉత్పత్తిని అందించగలుగుతారో జయపాల్ రెడ్డి గారు సవివరంగా మనకు వివరించారు. ఈ సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ విత్ యు కార్యక్రమానికి నెక్స్ట్ గెస్ట్తో మరోసారి కలుద్దాం.